పత్తి పంట చేతికొచ్చే దశలో కురుస్తున్న వానలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ నల్గొండ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరంభంలో వర్షాల్లేక నానా అవస్థలు పడి పంట పండించుకుంటే తీతల సమయంలో కురుస్తున్న వానలతో పత్తి పనికిరాకుండా పోతోందంటూ వాపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 5,64,000 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి కాయలు నల్లగా మారడంతో దిగుబడి తక్కువగా వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము 15 ఎకరాల కాటన్ వేసాం పత్తి. అందులో 10 ఎకరాలు ఓన్ భూమి, 5 ఎకరాలు కౌలు పెట్టాం. స్టార్టింగ్లో మొత్తం వర్షాలు లేవు, ఎండుకుంటా పండుకుంటా వచ్చేసింది పంట. మళ్ళీ మధ్యలో ఎర్రనల్లి అనే తెగులు వచ్చి ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కాకుండా మధ్యలో చేను మొత్తం ఆ తెగులు వచ్చేసి చనిపోయింది. చనిపోయినాక తీరా కాయలు 4-5 కాయలు పాలకు వచ్చే మూమెంట్లో వర్షాలు స్టార్ట్ అయ్యి ఈ మొత్తం నేలపాలయ్యి అమ్మబోయినా కూడా మధ్యలో దళారులు వచ్చి 4,000-5,000 క్వింటాలు అడుగుతారు. వర్షాలు పడటం వల్ల అందరూ ఒకేసారి ఏరటం, ఈ కూలీలు అనుకోకుండా ఎంత అసలు 15 రూపాయల చొప్పున కూలీల ఖర్చు అవుతుంది. అమ్మబోతే 4,000-5,000 లెక్క వస్తే సగం వాళ్ళకైతే పెట్టుబడులు వెళ్ళలేక ఒక్కొక్క ఎకరానికి క్వింటాల్కు 4-5 క్వింటాలు బంతుంది. ఇది మినిమం ఒక 15 క్వింటాలు, ఎకరానికి 15 క్వింటాలు అయితే రైతుకు మిగులు అనేది కనపడేది. 5 క్వింటాలు అయితే పెట్టిన పెట్టుబడికి కూలీలకు కూడా సరిపోవటం లేదు. ఇది 10 ఎకరాల పత్తి వేసిన పత్తి మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయి పంట నష్టం వచ్చి కూలీలు తీసుకొస్తే కూలీల పత్తి ఏరటానికి కూడా అవకాశం లేదు. పత్తి తడిచిపోయి ప్రభుత్వాన్ని ఈ పత్తిని మంచిగా జర రేటు పెట్టి రైతుకు జర అండగా ఉండాలని కోరుతున్నాం సార్. తగ్గిన దిగుబడులకు తోడు తడిసిన పత్తిని తీసేందుకు కూలీలు దొరకక నానా తంటాలు పడుతున్నారు. తడిచిన పత్తిని ఇంట్లో నిల్వ ఉంచలేక అటు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాక అయిన కాడికి దళారులకు విక్రయించి నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. 3 ఎకరాల పత్తి చేను వేసిన ఎకరానికి 20,000 రూపాయలు వచ్చింది. చెట్టుకు 15 కాయలు పడ్డాయి. 3 ఎకరాలకు కలిసి 4-5 క్వింటాలు అవుతుంది. ఎకరానికి 2 క్వింటాల చొప్పున వస్తుంది. దిగుబడి తక్కువ ఉంది. ఈసారి రోగాలు వచ్చినాయి. ఇంతవరకు ఏరలేదు. కౌలు కట్టాలి, ట్రాక్టర్ గిరాయిల మీద పడతాయి. ఈసారి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈ సీసీలు గిట్టి ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఏరే దశకు వచ్చే టైంలో మాకు వర్షాలు బాగా పడడం వల్ల పత్తి చేతికి అందలేక ఈ పెట్టుబడుల మీద పడి అంత ఆగమాగం అవుతున్నారు. ఎకరానికి వచ్చేసి 25,000-30,000 పెట్టుబడి అవుతుంది. అంతా వర్షాలతో తడిసిపోయి ఎక్కడికక్కడ ఆగమైపోయింది. కాబట్టి గవర్నమెంట్ని మేము వేడుకునేది ఒకటే, మాకు ఏదైనా తక్షణమే రైతులకు ఎకరానికి ఇంత అని సహాయం చేస్తే బాగుంటుందని మా కోరిక. 10 ఎకరాలు పత్తి వేసినాం, అంతా పగిలింది. కూలీలు లేరు. ఉంచినంతలా 10 రూపాయలు అయితే 12 రూపాయల కిలో వాళ్ళకు పట్టిస్తున్నాం. ఆసాం కొనడానికి ధరలు లేవు. ధరలు లేక వాళ్ళ కూలీలు మనం ఏరి వాళ్ళకి ఇస్తున్నాం. కానీ పత్తి శాంతి మునిగిపోయింది. మాది 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా. అలా పత్తి వేసినాం. పంటలు ఇట్లా వర్షాలు వచ్చి మొత్తం దానికి తెగులు వచ్చి రోగాలు వచ్చి వదిలేసి వచ్చి ఇక్కడ పత్తి ఏరుతందుకు వచ్చినాం. మొత్తం పత్తి తడిసి మొత్తం రాలిపోయి తీవ్రమైన నష్టం జరిగింది. ఈ తడిసిన పత్తి కానీ, మొలకొచ్చిన పత్తి కానీ, రంగుమారిన పత్తిని కానీ త్వరగా సీసీఐ ఓపెన్ చేసి రైతులకు మద్దతుగా ఉండి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా ఏ గ్రామంలో ఏ పంట వేస్తారో అన్ని లెక్కలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇన్సూరెన్స్ చేయించలేకపోతున్నాయి. క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు అన్ని కట్ చేసుకుంటారు. రైతుకి ఏమవుతుంది, పంట ఇన్సూరెన్స్ చేస్తే ఈరోజు మేము బయటపడేవాళ్ళం. కొద్దిగా ప్రభుత్వం ఆ దృష్టిలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. పత్తికి మద్దతు ధర 8,110 ఉన్నప్పటికీ వ్యాపారులు 6,000కు మించి పెట్టడం లేదంటూ వాపోతున్నారు. తడిచిన పరిస్థితుల్లో క్వింటాలు 4,000 కూడా దక్కని పరిస్థితి వచ్చిందంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమపై దయ ఉంచి సీసీఐ కేంద్రాల ద్వారా తడిచిన పత్తిని కొనుగోలు చేయాలంటూ రైతులు కోరుతున్నారు.